కావలి తెలుగుదేశంలో గ్రంథి వారసత్వానికి గుడ్ బై చెప్పినట్లేనా? అలేఖ్యకు అధ్యక్ష పదవి లేనట్లేనా? దివంగత కావలి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గ్రంథి ఏనాదిశెట్టి వారసులకు కావలి తెలుగుదేశంలో ప్రాధాన్యత కోల్పోయినట్లు తెలుస్తోంది. కావలి పట్టణ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే మృతి చెందిన నేపథ్యంలో అధ్యక్ష పదవి ఆయన కుమార్తె మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్యకు కట్టబెట్టే అవకాశాలున్నాయని సంతాప సభలోనే పలువురు ప్రముఖులు సంకేతాలు ఇచ్చారు. అయితే 2 రోజుల క్రితం తెలుగుదేశం అగ్రనేత రవిచంద్ర గుత్తికొండ కిషోర్కు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలియడంతో పట్టణంలోని గ్రంథి అభిమానులు తీవ్రంగా ఆవేదనకు గురయ్యారు. పట్టణంలో భారీ ఓటు బ్యాంకు కలిగిన కేవలం ఆర్యవైశ్యులకే కాక కొన్ని వర్గాల ప్రజలకు అభిమాన నేతగా మిగిలిన ఏనాదిశెట్టి వారసురాలుగా అలేఖ్య మున్సిపల్ చైర్మన్గా తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం యానాదిశెట్టి తీవ్ర అనారోగ్యానికి గురైన క్రమంలో ఆ బాధ్యతలు అలేఖ్యకు అప్పచెప్తున్నట్లు జిల్లా పార్టీ కార్యాలయ సమావేశంలో రవిచంద్ర చెప్పినట్లు సమాచారం. అలేఖ్యకు ఆ సమయంలో కొందరు నేతలు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఈ విషయంలో అలేఖ్య తన తండ్రి మరణాంతరం ఉన్న విచారంలో ఎటువంటి ప్రస్తావన తెలియదు. తాజాగా కిషోర్కు ఆ బాధ్యతలు అప్పచెప్పినట్లు సమాచారం అందడంతో గ్రంథి అనుచరులు అయోమయంలో పడ్డారు. పట్టణంలోని 40 వార్డులలో చైర్మన్గా అలేఖ్య చిరపరిచితురాలు. తండ్రి మాదిరిగా అందరితో సఖ్యత సాగిస్తూ కొనసాగుతున్న ఆమె సామాజిక వర్గం నేడు పట్టణంలో కీలకమైంది కూడా కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కిషోర్ నియామకం ఏంటి, ఎలా అన్నది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే టికెట్ విషయంలో కావలి తెలుగుదేశం సైకిల్ 2 ముక్కలుగా మారి ఎన్నికలలో విజయంపై అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న సమయంలో ఈ నిర్ణయం ఎటు మారుతుందో అన్నది కూడా అంతు చిక్కడం లేదు. 2 ఏళ్ల క్రితమే అధ్యక్ష పదవి చేపట్టాలని ఆశలు పెంచుకున్న కిషోర్కు గ్రంథి మరణంతో ఎట్టకేలకు ఆ పదవి దక్కింది. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉన్న కిషోర్ను కేవలం ఇన్ఛార్జిగా మాత్రమే ఉంచారని, పూర్తి స్థాయి అధ్యక్షులు కాదని కొందరు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్న సుబ్బానాయుడు ఇంటి పేరుకే చెందిన బోగోలు మండల అధ్యక్షుల్ని మార్చాలనే ప్రతిపాదనను అగ్రనేత పక్కన పెట్టిన క్రమంలో అదే సామాజిక వర్గానికి చెందిన కిషోర్ పట్టణ అధ్యక్షులు కావడం విశేషమే. ఎన్నికల ముందు గ్రంథి వారసులకు సరైన ప్రాధాన్యత లభించకపోతే నష్టం జరిగే అవకాశం ఉందని, దీనిని ప్రత్యర్థి పార్టీ చక్కగా వినియోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.